హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో దీప ఏడుస్తూ కార్తీక్‌తో అమ్మకు ఆపరేషన్ జరగాలి. అమ్మ బ్రతకాలి. వాళ్ళిద్దరూ నిండు నూరేళ్లు కలిసుండాలి. మన నుండి వాళ్ళు ఏం పొందారో మా నాన్నకి తెలుస్తుంది. వాళ్ళ కోసం మనం ఏం కోల్పోయామో మనకి మాత్రమే తెలుస్తుంది. అయినా ఇది బాధ కాదు బావా! నా రాత. పుట్టగానే ఒక తల్లికి నేను దూరమయ్యాను. పుట్టకముందే నా బిడ్డ నాకు దూరమవుతుంది. దీనిలో ఉన్న విచిత్రం గమనించావా బావా? 2 సందర్భాల్లో కూడా బాధ మిగిలేది నాకే. ఇది విచిత్రం కాదు, విధి చిత్రం. ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. ఆ దేవుడిని ఒకటే బలంగా కోరుకుంటున్నాను బావా! ఆపరేషన్ టైంలో నాకు ఇవేవీ గుర్తుకు రావద్దు. ఒక కన్నీటి చుక్క కూడా నా కంటి నుండి రాల్చొద్దు. శీతాకాలంలో సముద్రాలు గడ్డకట్టినట్టు నా కన్నీటి సముద్రం కూడా గడ్డకట్టుకుపోవాలి. నా గుండె రాయిలా మారిపోవాలి. మనసనేది పని చేయకూడదు. ఏది ఏమైనా కానీ తీసుకున్న నిర్ణయం మీదే ఉండాలి. ఇదే బావా నేను ఆ దేవుడిని కోరుకునేది. అనగానే కార్తీక్, నీ అంత ధైర్యంగా నేనుండలేకపోతున్నాను మరదలా. గుడి గంటల మధ్య మీ నాన్న నీకు దేవుళ్ళా కనపడితే, నాకు ఆ గుడి గంటలు కూడా పిల్లల ఏడుపుల్లా వినపడుతున్నాయి. దీపాల వెలుగులో మీ నాన్న కంట్లో ముత్యాలు కనబడితే, నాకు మాత్రం గాలికి ఊగిసలాడే దీపాల్లో ఊపిరి వదిలేస్తున్న నా బిడ్డ ప్రాణం కనబడుతుంది అని బాధపడుతూ అంటే, దీప కార్తీక్ చేయి పట్టుకొని, బావా నన్ను క్షమించు బావా, తీసుకునే శక్తి లేదు కానీ నీ భారమంతా నేనే మొయ్యాలనుంది అని ఏడుస్తా ఉంటే, కార్తీక్ దీప కన్నీళ్లు తుడుస్తూ, వద్దు మరదలా, నువ్వు ఇన్నాళ్ళు మోసిన కన్నీళ్లు చాలు, ఈసారి నేను మోస్తాను అని అంటాడు. దీప కార్తీక్ని కౌగిలించుకొని ఏడుస్తా ఉంటది. ఇటు జోష్న పారుతో, గ్రాని మా డాడీ చెప్పింది నిజమేనంటావా అని అంటా ఉంటే పారు, దశరథ్ అబద్ధం చెప్పాడే, నా కొడుకు వస్తాడు అనగానే అక్కడికి దాసు వస్తా ఉంటాడు. పారు సంతోషంగా, ఆ చెప్పాను కదా, వచ్చేశాడు అనుకుంటూ పారు దాసు దగ్గరికి వెళ్ళి దాసు అని అంటది. జోష్న కూడా వెళ్ళి, నానా ఎక్కడికి వెళ్ళిపోయావు నానా, నీకోసం నిన్నటి నుండి నేను గ్రాని ఎంత టెన్షన్ పడుతున్నామో తెలుసా అనగానే దాసు, తప్పమ్మా, నాన్న అని పిలవకూడదు, చిన్నానా అని పిలవాలి. ఆ రిపోర్ట్స్ నువ్వు నమ్ముతున్నావా అని జోష్న అడుగుతుంది. అప్పుడు దాసు, అంటే రిపోర్ట్స్ విషయం నా వరకు వచ్చిందని నీకు అర్థమైందనమాట అనగానే పారు, దీనికి అన్నీ అర్థమవుతాయిరా, కానీ ఏమీ తెలియనట్టు నటిస్తుంది అని అంటది. వెంటనే దాసు, నీ పెంపకం కదమ్మా, అలాగే ఉంటుంది అనగానే పారు, నువ్వు నా కొడుకువేరా అని అంటది. అప్పుడు దాసు, నా అదృష్టం కొద్దీ నీ బుద్ధులు రాలేదు అనగానే పారు, నేను నీ కన్న తల్లిని అని అంటది. దాసు, అందుకే ఎన్ని పాపాలు చేసినా కళ్ళతో చూశానే కానీ చేతులతో ఆపలేకపోయానమ్మా అనగానే పారు, ఒరేయ్ ఆ రోజు నువ్వు వదిలేసింది దశరథ కూతుర్ని కాదు, నీ కూతుర్నే. బస్టాండ్ నుండి బిడ్డనెవరో తీసుకుపోయారు అని చెప్పావు కదా, నువ్వు ఆ రోజు వదిలేయకుండా ఉండుంటే ఈ రోజు నా మనవరాలు నాతోనే ఉండేది అని అంటా ఉంటే జోష్న కోపంగా, నీ మనవరాలు నీతోనే ఉంది అని అంటది. అప్పుడు పారు, అలాగని నీ నుదుటి మీద రాసుందా అనగానే జోష్న, నువ్వు దాసు తల్లివి అని నీ నుదుటి మీద రాసుందా, రాసి లేనంత మాత్రాన తల్లివి కాకుండా పోతావా అని అంటా ఉంటే పారు, కానీ నువ్వు దశరథ కూతురువే అని రిపోర్ట్స్లో రాసుంది అని అంటది. అప్పుడు జోష్న, అది ఫేక్ గ్రాని అని అంటా ఉంటే పారు, ఎవరు చెప్పారు అని అడుగుతుంది. జోష్న, నేనే చెప్తున్నాను అనగానే, నువ్వేమైనా డాక్టర్వా అని పారు అడుగుతుంది. నిన్ను నమ్మించడానికి నేను డాక్టర్ కూడా అవ్వాలి మరి అని అంటా ఉంటే దాసు, నువ్వు ఏమైనా అవ్వగలవమ్మా అని అంటాడు. నా నిజాయితీని నువ్వైనా అర్థం చేసుకో నాన్న, నేను చాలా మంచిదాన్ని అనగానే దాసు, నిజాయితీ, మంచితనం ఇలాంటి పెద్ద పెద్ద పదాలు ఇంత చిన్న వయసులో నువ్వెందుకులే అమ్మ వాడ్డం, కాకపోతే ఒక విషయంలో జోష్నని మెచ్చుకోవాలమ్మా. దేంట్లోరా అని పారు అంటది. వెంటనే దాసు, నన్ను కిడ్నాప్ చేయడంలో. అది కిడ్నాప్ కాదు నాన్న, జస్ట్ ఒక చోట ఉంచాను అంతే అనగానే దాసు, పర్వాలేదమ్మా, నేను ఇంగ్లీష్లో చెప్పిందే నువ్వు తెలుగులో చెప్పావు, కాకపోతే నువ్విక నన్ను నానా అని పిలవద్దమ్మా అనగానే పారు, ముందు నిన్ను ఇదేం చేసిందో చెప్పరా, ఆ తర్వాత దీని సంగతి చెప్తాను అని అంటా ఉంటే దాసు, తను నన్ను చాలా బాగా చూసుకుందమ్మా, నాకు ఏ లోటు చేయలేదు అని అంటాడు. అప్పుడు జోష్న, విన్నావా గ్రాని, నాకు నాన్న మీద ప్రేముంది కానీ నాన్నకే నా మీద లేదు.
ప్రేముంది కాబట్టే అంత బాగా చూసుకున్నాను అనగానే దాసు అది ప్రేమ కాదమ్మా, భయం. నువ్వు నా కూతురు అన్న విషయం ఎక్కడ బయటపడుతుందో అని నన్నే దాచావు. ఇప్పటి వరకు నాకే తెలియని విషయం ఏంటంటే నువ్వు నా కూతురివి కాదు. నీకు ఇక ఏ భయాలు లేవమ్మా. ఎవరిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. హ్యాపీగా ఉండొచ్చు అని అంటా ఉంటే పారు, అది హ్యాపీగానే ఉంటుందిరా. కానీ మన పరిస్థితి ఏంటి అని అడుగుతుంది. అప్పుడు దాసు, మన పరిస్థితి ఏముంటుందమ్మా, నువ్వు నాతో వస్తానంటే చెప్పు, శ్రీశైలం, విజయవాడ, తిరుపతి అలా తిరిగొద్దాం అనగానే పారు, ఒరేయ్ నేను చెప్పేది పుణ్యక్షేత్రాలు తిరుగుదామని కాదురా, తప్పిపోయినా నీ కూతుర్ని వెతుకుదామని అని అంటా ఉంటే దాసు, తప్పిపోలేదమ్మా, నువ్వే పాడేశావు. పారు ఫీల్ అవుతూ, ఇదంతా ఆ సైదులుగాడు చేసిన పని అని అంటది. అప్పుడు దాసు, అందుకే ఒకరి కోసం మనం గోతులు తీయకూడదమ్మా అని అంటా ఉంటే పారు, "హ్మ్, ఇది పుట్టగానే గోతులో పడేస్తుందని నాకేం తెలుసు అనగానే జోష్న, ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్తో మనం ముగ్గురం ఫూల్స్ అవుతున్నాం. అది మనం అర్థం చేసుకోకపోతే నష్టం మనకే అనగానే దాసు, నువ్వు నా కూతురువి అనడానికి మా అమ్మ కాకుండా నీ దగ్గర వేరే సాక్ష్యం ఉందా? లేదు అని జోష్న అంటది. నువ్వు దశరథ్ అన్నయ్య కూతురువి కాదు అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? లేదు అని జోష్న అంటది. అప్పుడు దాసు, చూసావా, నువ్వు మా సుమిత్ర వదిన కూతురువి అని ఇంత స్పష్టంగా అర్థమవుతున్నప్పుడు ఏది రైట్ ఇన్ఫర్మేషనో ఏది రాంగ్ ఇన్ఫర్మేషనో నువ్వు చెప్తేనే గాని మాకు అర్థమవుదాం అనుకున్నావా అమ్మా అనగానే జోష్న, నువ్వు కూడా బావతో కలిసి నటిస్తున్నావా అని అడుగుతుంది. వెంటనే దాసు, అలాగని నీతో కార్తీక్ చెప్పాడా? వాళ్ళని గుళ్ళో కలిసావు కదా నాన్న. కావాలని జరగలేదమ్మా, ఆ భగవంతుడు అనుకోకుండా కలిపాడు అనగానే జోష్న, నిజం చెప్పావా అని అడుగుతుంది. అప్పుడు దాసు, ఇక నిజాలు అబద్ధాలు వేరుగా లేవమ్మా. నేను ఎవరికీ ఏదీ చెప్పవలసిన అవసరం లేదు. అలాగే నువ్విక నన్ను దాచవలసిన అవసరమూ లేదు. మా వదిన్ని కాపాడే బాధ్యత నీ మీదుంది. కన్న తల్లిని జాగ్రత్తగా కాపాడుకో అమ్మా. ఇది చెప్పడానికే వచ్చాను అని అంటాడు. అప్పుడు పారు, ముందు నీ కూతుర్ని వెతకరా అనగానే దాసు, అవసరం లేదమ్మా, ఎక్కడున్నా నా కూతురు క్షేమంగానే ఉంటుంది అని అంటా ఉంటే జోష్న తనలో తాను, దీప దాసు కూతురే, మరి ఈ విషయం దీపతో చెప్పొచ్చు కదా అని అనుకుంటూ ఉంటది. ఇటు దాసు తనలో తాను, దీప మా అన్నయ్య కూతురమ్మా, కానీ ఈ నిజం నేను నీకు చెప్పనుగా. ఈ కురుక్షేత్రాన్ని నడిపించే శ్రీకృష్ణుడు మా మేనల్లుడే. వాడు నోరు తెరిచి చెప్పమనే వరకు నేను ఏ నిజం ఎవ్వరికీ చెప్పను అని అనుకుంటూ పైకి ఉంటానమ్మా అని అంటాడు. పారు ఫీల్ అయితూ, ఒరే దాసు అని అంటా ఉంటే దాసు, తొందరలోనే నీ మనవరాలు వస్తుంది సరేనా అనగానే జోష్న, ఎక్కడి నుండి తీసుకొస్తావు అని అడుగుతుంది. అప్పుడు దాసు, ఒక పుట్టుక, ఒక చావు, ఒక బ్రతుకు శంకరా, ఇదంతా నీ నీల, ఆడుకో ఆడుకో శంకరా అనుకుంటూ వెళ్ళిపోతాడు. వీళ్ళు ఒరే దాసు నానా అని అంటూ ఉన్నా హరహర మహాదేవ శంభో శంకర అనుకుంటూ వెళ్ళిపోతాడు వీళ్ళని పట్టించుకోకుండా. ఇటు కాంచన హాల్లో కూర్చొని ఆలోచిస్తా ఉంటది. అక్కడికి అనసూయ వచ్చి, చెల్లమ్మా ఏముండను రాత్రికి అని అడుగుతా ఉంటే, ఏదో ఒకటి ఉండక్క. ఏమైంది చెల్లమ్మా అని అనసూయ అడుగుతుంది. అప్పుడు కాంచన, ఎప్పుడూ లేంది మా పిన్ని ఫోన్ చేసి కార్తీక్ దీపాల గురించి అడిగిందక్క. వాళ్ళిద్దరూ గుడికెళ్లారని చెప్పాను. అప్పటి నుండి నా ఎడమ కన్ను అదురుతూనే ఉందక్క అనగానే అనసూయ నవ్వుతూ, ఆడవాళ్ళకి ఎడమ కన్ను అదిరితే శుభమే జరుగుతుందంట. ఏ శుభం జరగబోతుందంటావక్క అని కాంచన అంటా ఉంటే అక్కడికి దశరథ వస్తూ వస్తూ, అది నేను చెప్తానమ్మా అని అంటాడు. కాంచన, అన్నయ్య అని అంటా ఉంటే దశరథ, అల్లుడు మా అమ్మాయిని తీసుకొనిరా. దీప ఇంకా కార్తీక్ లోపలికి వస్తారు. కాంచనేమో, అన్నయ్య అని అంటా ఉంటే దశరథ, నేను అన్నయ్యగా రాలేదమ్మా, నీ వియ్యంకుడిగా వచ్చాను. వియ్యంకుడా అని కాంచన అంటది. వెంటనే కార్తీక్, అదేనమ్మా, మావయ్య ఏదో తమాషాగా అలా అంటుంటాడమ్మా అనగానే దశరథ, తమాషా ఏంట్రా, నిజమే కదా అన్నాను. మామయ్య అన్నట్టు తలూపుతాడు, చెప్పకు అన్నట్టు, వద్దు అన్నట్టు. దశరథ గమనిస్తాడు. కాంచన ఏమో, మీరిద్దరేంట్రా కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారు అనగానే కార్తీక్ నవ్వుతూ, ఏం లేదమ్మా, మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ వేరు కదా అని అంటా ఉంటే కాంచన, మరే మీరిద్దరూ గుడికెళ్లారు కదా, అన్నయ్య ఎక్కడ కలిశాడు అని అడుగుతుంది. అప్పుడు దశరథ, అదంతా పెద్ద కథమ్మా,
పెద్ద కథ అని కాంచన అంటా ఉంటే కార్తీక్, ఆ! పెద్ద కథ అంటే గుళ్ళో ఎవరో గురువుగారు ప్రవచనం చెప్తుంటే, అది వినటానికి మామయ్య వచ్చాడు. అనుకోకుండా కలిసాం. అనగానే దశరథ, ఆ తర్వాత మా ఇంటికెళ్ళాం. నాన్న, నేను వీళ్ళని తీసుకొని మీ ఇంటికొచ్చాం. నానొచ్చాడా అని కాంచన అడుగుతది. వచ్చాడమ్మా. ఎవరో ఫోన్ చేస్తే బయట మాట్లాడుతున్నాడు. అప్పుడే శివనారాయణ వస్తూ ఉంటాడు. కాంచన చూసి నవ్వి, రా నాన్నా అనగానే శివనారాయణ వచ్చి కూర్చొని, ఏమ్మా మీ అన్నయ్య ఏమంటున్నాడు అని అడుగుతాడు. వెంటనే అనసూయ, చెల్లెమ్మకేమో ఎడమ కన్ను అదిరింది. అన్న మొహంలో సంతోషం కనబడుతుంది. ఈ ఎడం కన్ను అదరడానికి, ఆయన సంతోషానికి సంబంధం ఏంటి పెద్దయ్య గారు? అనగానే శివనారాయణ, సంబంధం ఉంటుందమ్మా అని అంటాడు. కార్తీకేమో, ఊరుకో తాత, కళ్ళదిరితే కాళ్ళదిరితే ఏదైనా మంచి జరుగుతుందా ఏంటి అని అంటా ఉంటే శివనారాయణ, ఒరే లండన్ బాబు, కొన్ని నమ్మకాలు సాంప్రదాయాల మూలాల్లో నుండి పుడతాయిరా. మనం ఏదైతే బలంగా నమ్ముతామో అదే మన జీవితంలో జరుగుతుంది. మీ అమ్మ ఎడమ కన్ను అదిరింది అంటే ఇటు పుట్టినింట్లోనూ అటు మెట్టినింట్లోనూ ఏదో మంచి జరిగిందని అర్థం అనగానే దశరథ నవ్వుతూ, నువ్వు చెప్పింది అక్షరాల నిజం నాన్న, మంచి జరిగింది అని అంటాడు. అప్పుడు కాంచన, మంచి జరిగిందా అని అడుగుతా ఉంటే, అవునమ్మా, మన జీవితాల్లో ఈరోజు చాలా మంచి జరిగింది అనగానే కాంచన, అది నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుందన్నయ్య. ముందు ఆ మంచేంటో చెప్పు. మనస్ఫూర్తిగా ఆనందపడే శుభవార్తలు విని ఎన్ని రోజులైందో అన్నయ్య అని అంటా ఉంటే కార్తీక్, మావయ్య చెప్తాడులే గాని పెద్దమ్మ, ముందు అందరికీ కాఫీలివ్వు. అలాగే బాబు అని అనసూయ అంటది. ఒరేయ్, ముందు నువ్వు ఆగరా, మా అన్నయ్యని చెప్పనివ్వు అని కాంచన అంటా ఉంటే శివనారాయణ, మీ అన్నయ్య గుండుండి వచ్చినప్పటి నుండే ఇలా ఉన్నాడమ్మా. ఇంకా ఇంటి దగ్గర చేసిన హడావిడి అయితే మాటల్లో చెప్పలేను. దీపకి దిష్టిహారతి చేయించాడు. కూతురు అని పొగిడాడు. అసలు గుళ్ళో ఏం జరిగిందో తెలియదు గాని మనిషిలో మాత్రం విపరీతమైన మార్పొచ్చింది. బహుశా నీ ఎడమ కన్ను అదరడానికి, మీ అన్నయ్య మనసులో సంతోషానికి ఏదో సంబంధం ఉండే ఉంటుంది అని అంటా ఉంటే దశరథ, అవును నాన్న, ఉంది అని అంటాడు. కాంచన, ముందు అదేంటో చెప్పన్నయ్యా. చెప్తానమ్మా, అది అని అనబోతుంటే కార్తీక్, మామయ్య మామయ్య, ముందు నువ్వు ఇలా వచ్చి కూర్చో. నువ్వుండ్రా, ముందు నేను నా చెల్లితో మాట్లాడాలి. అది కాదు మావయ్య అని కార్తీక్ అంటా ఉంటే కాంచన, ఒరేయ్, నువ్వు కాస్త దూరంగా వెళ్ళరా. అన్నయ్య, నువ్విక్కడ కుర్చీ వేసుకుని కూర్చో అనగానే దశరథ ఆ అని కుర్చీ తెచ్చి కూర్చుంటాడు. కాంచన దశరథ్ చేపట్టుకొని, ఇప్పుడు చెప్పన్నయ్య, ఏం జరిగింది అని అడుగుతా ఉంటే ఇక్కడ కార్తీక్ ఏమో మెల్లగా దీపతో, మీ నాన్న నాపడం నా వల్ల కావడం లేదు అనగానే దీప, ఏదో ఒకటి చెయ్యి బావా అని అంటది. మా అమ్మ ఎడమ కన్ను అదరడం గాదు, మావయ్య ఏం చెప్తాడో అని నా గుండె అదురుతుంది అని అంటా ఉంటాడు. కాంచనేమో, చెప్పన్నయ్యా అనగానే దశరథ, ఈ సంతోషం నీతో పంచుకోవాలనే వచ్చానమ్మా. చెప్పకుండా ఎలా ఉంటాను, ఇప్పుడే చెప్తాను అని అంటా ఉంటాడు. ఇటు జోష్న ఏమో తన రూమ్లో ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ పజిల్ గేమ్ ఆడుకుంటూ ఉంటది. దశరథ్ అంటాడుగా ఆ మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటది. పిన్ని, ఎర్ర నీళ్లు తీసుకురా నా కూతురికి. ఎవరైతే నా భార్య ప్రాణాలు కాపాడుతున్నారో వాళ్ళే నా కన్న కూతురు అని అంటాడుగా. అది అన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ టెన్షన్ పడుతూ చేతిలో ఉన్నది కిందకి ఇసిరేస్తుంది. పారు వస్తూ వస్తూ జోష్నను చూసి, ఏంటి బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు అనగానే జోష్న, ఏ నువ్వు సెలబ్రేషన్ మూడ్లో ఉన్నావా అని అడుగుతుంది. అప్పుడు పారు, నేను కూడా ఫ్రస్ట్రేషన్ మూడ్లోనే ఉన్నాను, కానీ ఏం చేయలేక కామ్గా క్యారెట్ తింటున్నా అని అంటా ఉంటే జోష్న, మనకి టైం దగ్గర పడిందని మా డాడీ మాటలు వింటే అర్థం కావట్లేదా అనగానే పారు, అవే మాటలు ఎన్నిసార్లు పలుకుతావే చిలక, నా కొడుకు ఏం చెప్పాడో విన్నావు కదా అని అంటా ఉంటే పారు, నీకు కొన్ని నిజాలు తెలియవు కాబట్టి నీ ముందు నీ కొడుకు నటిస్తున్నాడు. ఏంటా నిజం అని పారు అంటది. వెంటనే జోష్న గట్టిగా, దీప ఎవరి కూతురో తెలుసా నీకు? హారతిచ్చి ఆహ్వానించడాలు, అతిథి మర్యాదలు చేయడాలు, ఇవన్నీ మా డాడీ ఎందుకు చేస్తున్నాడో తెలుసా నీకు? ఎందుకు చేస్తున్నాడు అని పారు అంటది. జోష్న కోపంగా, ఎందుకంటే దీపా అనబోయి ఆపుతుంది. పారు నవ్వుతూ, చెప్పవే, దీపెవరు? వినేవాళ్ళు వెర్రి నాగన్న అయితే దీప దశరథకి సొంత కూతురు అని చెప్తావు. అయినా నువ్వు అలా చెప్తే మాత్రం నేను నమ్ముతానా ఏంటి? అదొక అనాథ. నేను నువ్వనుకొని పొరపాటున నా సొంత మనవరాల్ని
రోడ్డు పాలు చేసినట్టే దీపని కూడా ఎవరో రోడ్డు పాలు చేశారు. అంత మాత్రాన అదేమైనా నా మనవరాలవుతుందా? అస్సలు కాదు. ఎందుకంటే నా మనవరాలికి నా లక్షణాలుండాలి. నాలో ఉన్న మంచితనం దీపలో లేదు. నాలో ఉన్న కరుణ దీపలో లేదు. నాలో ఉన్న దయాగుణం దీపలో లేదు. అసలు ఏ రకంగా చూసినా దీపకి, దాసుగాడి భార్య కళ్యాణికి ఏ సంబంధమూ లేదు. ఆ మాటకొస్తే దీపకి, దాసుగాడి భార్యకే కాదు, దీపకి ఈ ఇంటి మనుషులకి సంబంధమే లేదు. ఉంటే అని జోష్న అంటది. ఎలా ఉంటుందే? చెప్పవే? జోష్న తనలో తాను నీకు చెప్పడం అనవసరం అనుకుంటది. పారు ఏమో నిన్నే అడిగేది, మాట్లాడు అనగానే జోష్న ఏంటి మాట్లాడేది? ఒక పక్క మా మమ్మీకి ఆపరేషన్కి టైం దగ్గర పడింది. మరోవైపు దీప ఈ ఇంటికి మరింత దగ్గర అవుతుంది. అసలు బ్లడ్ శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయ్యాయి అనే కన్ఫ్యూజన్లో నేనున్నాను. కానీ నువ్వేమో క్యారెట్ తింటూ కనిపించకుండా పోయినా కొడుకు కూతురు ఎవరై ఉంటారా అని కలల్లో బ్రతుకుతున్నావు అని అంటది. అప్పుడు పారు నా కలలు తొందరలోనే నిజమవుతాయే అనగానే జోష్న నువ్వు వెతికే ఒరిజినల్ నేనే అని అంటా ఉంటే పారు ఆ దశరథ కూతురు ఒరిజినల్, దాసు కూతురు డూప్లికేట్. నువ్వు చెప్పేది అంతే కదా అనగానే జోష్న నీ లెక్క ప్రకారం చూస్తే నేనే డూప్లికేట్ అని అంటది. వెంటనే పారు నవ్వుతూ ఇంకా నువ్వు నన్ను మాటలతో మాయ చేయలేవే, ఇలాగే ఉంటే నిన్నెవ్వరూ బాగు చేయలేరు గ్రాని అనగానే పారు ఓకే, ఎందుకంటే డాక్టర్ హారిక ఇచ్చిన రిపోర్ట్స్ నిజమని నమ్మి మాట్లాడుతున్నావు. మరి నా కొడుక్కేమైంది? వాడైనా నాతో చెప్పాలి కదా, అమ్మా జోష్నే నా కన్న కూతురు, నీ సొంత మనవరాలు అని చెప్పాడా? నాలాగే వాడు కూడా నమ్మాడు అంటే ఏం అర్థం? చీకట్లో నేను వేసిన బాణం నా వీపుకే తగిలిందనే కదా అనగానే జోష్న దండం పెడుతూ నిన్ను మార్చడం నా వల్ల కాదు, ఏదో ఒకటి అనుకో, నాకు చిన్న పనుంది నేను వెళ్తాను అని వెళ్తా ఉంటే పారు ఆగవే అనగానే జోష్న ఆగి ఏంటి అని అంటది. అప్పుడు పారు నువ్వన్నది మాత్రం ఒకటి నిజం, దశరథ బిహేవియర్లో ఏదో కొత్త మార్పు కనిపిస్తుంది. ఆ మాటలు ఆ మార్పు చూస్తుంటే నా గతం గురించి ఏదో మ్యాటర్ లీక్ అయినట్టే ఉంది అనగానే జోష్న అయితే మాత్రం ఏం చేస్తావు అని అడుగుతుంది. వెంటనే పారు సొంత కూతురు దగ్గరగానే ఉన్నప్పటికీ బిడ్డలను మార్చే ఆలోచన నేను చేశానని దశరథ నన్ను క్షమించడే, ఈ నిజం మీ నాన్నకి చెప్పనని మాటివ్వు అని చేస్తాదనమాట. నేను దాసు కూతురునని నమ్ము, అప్పుడు మాటిస్తాను అని జోష్న పారు చేతి మీద కొడుతుంది. నమ్మను అని పారు అంటది. వెంటనే జోష్న అయితే నేను మాట ఇవ్వను, పోయేది నేనేనే అని పారు అంటా ఉంటే ఆల్ ద బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోతుంది. వెనకాలే పారు వసే వసే పాతికి విశ్వాసఘాతికి పోవే, నాలాంటి మంచి వాళ్ళని బాధ పెడితే దేవుడు క్షమించడు అని అంటా ఉంటది. ఇటు కాంచనేమో దశరథతో చెప్పన్నయ్య జరిగిన మంచేంటి అనగానే కార్తీక్ సుమిత్రతో ప్రస్తుతానికి ఆరోగ్యంగా ఉంది, ఆనందంగా ఉంది, అంతకంటే మంచి ఏముంటుందమ్మా, వీలైనంత తొందరలో ఆపరేషన్ కూడా అయిపోయినట్టే. మన ఇంట్లో ప్రతిరోజు ఒక సంక్రాంతి ఒక దీపావళి అని అంటా ఉంటే కాంచన వీడు చెప్పనీయట్లేదే అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతుంది. శివనారాయణేమో ఒరే మనవడా నువ్వు మీ మావయ్యని మాట్లాడనీయడం లేదురా అనగానే కార్తీక్ నవ్వుతూ మావయ్య చెప్పాల్సిందే నేను చెప్తున్నాను తాత, ఒరే నువ్వు ఇలా రా నా పక్కన కూర్చో. పర్లేదు తాత అని అంటాడు. రావయ్యా పెద్ద పోటుగాళ్ళ బెట్టు చేస్తున్నావు అనగానే కార్తీక్ పక్కన కూర్చోడానికి కూడా పోటుగాళ్ళ బిల్లప్పియాల తాత, ముందు నువ్వు రారా. అనసూయేమో కార్తీక్ బాబు వచ్చి మీరు మీ తాతయ్య పక్కన కూర్చోండి అని అంటా ఉంటే కాంచన ఒరేయ్ అలా బ్రతిమలాడించుకుంటావేంట్రా, వెళ్ళి కూర్చో. కార్తీక్ వెళ్ళి శివనారాయణ పక్కన కూర్చుంటాడు. శివనారాయణ ఏమో కార్తీక్ గుళ్ళో ఏదో జరిగింది, మీ మామయ్య ఆనందానికి అదే కారణం, ఆ కారణమేంటో వాళ్ళ చెల్లికి చెప్పాలనుకుంటున్నాడు, నిజానికి నేను వినాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మీ మామయ్య తప్ప ఎవ్వరూ మాట్లాడకూడదు, ముఖ్యంగా నువ్వు అనగానే కార్తీక్ నోటికి సంకిళ్ళేసినట్టుంది తాత అని అంటాడు. అప్పుడు వాళ్ళ తాత పోనీ అలాగే అనుకోరా, మనమందరం ప్రేక్షకులం, ఈ అన్నా చెల్లెలు ఏం మాట్లాడుకుంటారో విందాం. కార్తీక్ తనలో తాను నాకైతే భయంగానే ఉంది అని అనుకుంటాడు.
శివనారాయణ, దశరథ, ఇప్పుడు నువ్వు చెప్పు, గుళ్ళో ఏం జరిగింది అనగానే దశరథ కార్తీక్ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు. జోష్న నీ కన్న కూతురు కాదు, దాసు మావయ్య కూతురు. దీపే నీ కూతురు మావయ్య అని అంటాడుగా. అవి గుర్తుకు తెచ్చుకొని ఆలోచిస్తా ఉంటాడు. కాంచన, అన్నయ్య చెప్పు అనగానే దశరథ, ఇది నీ దగ్గర నుండి కాదమ్మా, నాన్న దగ్గర నుండి మొదలు పెట్టాలి. అమ్మ చనిపోయే ముందు నాన్న దగ్గర ఒక మాట తీసుకుందంట. నా పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతే ఎవరికి వారు వేరైపోతారు, అలా జరగకుండా కలిసుండేలా చేయమందంట. అందుకే నీకు పెళ్లి చేసి శ్రీధర్ బావని ఎప్పుడూ మన దగ్గరే ఉండే ఏర్పాటు చేశాడు. అందుకే నీకు పెళ్ళయిందన్న పేరే కాని ఎప్పుడూ పుట్టింటికి దూరం కాలేదు అని అంటా ఉంటే కాంచన నవ్వుతూ, అవునన్నయ్య, ఆ దూరం ఎప్పటికీ దూరం కాకూడదనే నీ కూతుర్ని నా కోడల్ని చేసుకోవాలి అనుకున్నాను అని అప్పుడు కాంచన అంటదిగా. ఆ మాటలు గుర్తుకు తెచ్చుకుంటది, ఆ సీన్ గుర్తుకు తెచ్చుకుంటది. దశరథేమో, అనుకున్నాం, ఆ మాట ఏ మట్టిలోనూ కలిసిపోలేదమ్మా, ఆ మాట నిజమైంది, నీ కోరిక తీరింది అనగానే అందరు షాక్ అవుతారు. కార్తీక్ ఇంకా దీప టెన్షన్ పడతా ఉంటారు. నువ్వు కోరుకున్నట్టే నా కూతురే నీ ఇంటికి కోడలైంది అని అంటా ఉంటే అక్కడికి జోష్న వస్తూ వస్తూ, ఏంటి డాడీ అన్నావు, నీ కూతురు ఈ ఇంటికి కోడలైందా అని అడుగుతా ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి.